హాయ్ అండి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే తోటకూర, చుక్కకూర కలిపి ఇగురు కూర ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతానండి. అయితే ముందుగా ఒక పాత్ర పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అయితే చెన్నుల్లిపాయ కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తది. వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేయవచ్చు. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం లావు ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకోవాలండి. అవి ఒక నిమిషం వేయించుకున్న తర్వాత కట్ చేసి కడిగి పెట్టుకున్నటువంటి తోటకూర, చుక్కకూర ఈ రెండిటిని వేయాలండి. వేసిన తర్వాత టమాటోస్ నేను ఇక్కడ 3 టమాటోస్ వేసుకున్నానండి. చిన్నవి, పెద్దవైతే 2 వేసుకోవాలండి. తర్వాత పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలండి. అయితే ఇక్కడ నేను సాల్ట్ అనేది యాడ్ చేయట్లేదండి. నేను మధ్యలో యాడ్ చేస్తాను. ముందే సాల్ట్ వేయటం వల్ల కర్రీకి ఎక్కువ ఉప్పు పడుతుందండి. సో నేను మధ్యలో సగం ఉడికిన తర్వాత వేస్తానండి. కొద్దిగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ రిలీజ్ అయిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి. మళ్ళీ కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకున్నానండి. ఇది సగం కంటే ఎక్కువగానే మగ్గిపోయింది. తర్వాత నేను ఇక్కడ గళ్ళ ఉప్పు, రాళ్ళ ఉప్పు అంటారు కదండి, కళ్ళుప్పు అంటాము, అది వేసానండి. అది వేసి మళ్ళీ మగ్గించుకున్నానండి. మగ్గించుకుంటే అట్లా దగ్గరగా వస్తుందండి. ఇంకా చాలు. తర్వాత మనకి రుచికి సరిపడా కారం వేసుకోవాలండి. ఇక్కడ నేను 3 స్పూన్ల కారం వేసాను. కారం వేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి, పచ్చివాసన పోయేదాకా. అయితే ఇక్కడ నేను కొద్దిగా సాల్ట్ సరిపడినట్టుంది, ఉప్పు సరిపడినట్టుంది. సో నేను అది వేసానండి. వేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నాను. అంతే.